Once again, I welcome you all to our Messiah Bible Institute, our Bible classes. We have been learning about missions for the past many months. Today, in this month being the Christmas season, today we are in lesson number 20. Lesson number 20, and my subject is today Christmas in Missions. క్రిస్మస్ ఇన్ మిషన్స్. దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మీ అందరికీ ప్రభు పేరట మరి వందనాలు చెల్లిస్తున్నాను, ఆహ్వానం పలుకుతున్నాను. ఈ దినము మనము 20వ పాఠంలో ఉన్నాం, మిషన్స్. దాంట్లో పాఠము 20. ఈరోజు మన అంశం ఏంటంటే మిషన్స్లో క్రిస్మస్ వేడుక. క్రిస్మస్ వేడుకలు, మిషన్స్లో క్రిస్మస్ వేడుకలు. మనము ఈ సమయంలో లూకాసు వార్త చదువుకుందాం. లూకాసు వార్తలో నుండి 2వ అధ్యాయము 8 నుంచి 20 వచనం చదువుకుందాం. విల్ రీడ్ ఫ్రమ్ Luke chapter 2 verses 8 to 20. First Rajesh will come and read for us, and then Sunny will come and read for us in English. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిల్చెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించునందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తను నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సమూహము ఆ దూతతో కూడు నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెరు. ఆ దూతలు తన యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యక్రమమును ప్రభువు మనకు తెలియజేయుచున్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితో నొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియును యోసేపును తొట్టిలో పడుకొనియున్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువు గూర్చి తమతో చెప్పబడిన మాటలను ప్రచారము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశీర్వదింపబడిరి. అయితే మరియు ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనిచు భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తనతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని అన్నిటినీ గూర్చి దేవుని మహిమను పరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. Now there were in the same country shepherds living out in the fields, keeping watch over their flock by night. And behold, an angel of the Lord stood before them, and the glory of the Lord shone around them, and they were greatly afraid. Then the angels said to them, "Do not be afraid, for behold, I bring you good tidings of great joy, which I will be to all people. For there is born to you this day in the city of David a Savior, who is Christ the Lord. And this will be the sign to you.
you will find a babe wrapped in swaddling cloths, lying in a manger. And suddenly there was with the angel multitude of heavenly hosts praising God and saying, Glory to God in the highest, and on earth peace, goodwill towards men. So it will, when the angels had gone away from them into heaven, that the shepherds said to one another, Let us now go to Bethlehem and see these things that has come to pass, which the Lord had made known to us. And they came with haste and found Mary and Joseph and the baby lying in a manger. Now, when they had seen him, they made widely known the saying which was told to them concerning this child. And all those who heard it marveled at those things which were told them by shepherds. But Mary kept all things and pondered them in her heart. Then the shepherds returned, glorifying and praising God for all the things that they had heard and seen as it was told to them. Christmas is a season of joy. క్రిస్మస్ సమయం అనేది చాలా ఆనందకరమైన సమయం. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాము, మరి లూకాసు వార్త రెండో అధ్యాయంలో మనం చక్కగా చూస్తున్నాం ఏంటంటే, అండ్ దే వర్ షెపర్డ్స్ లివింగ్ అవుట్ ఇన్ ద ఫీల్డ్స్ నియర్ బై కీపింగ్ వాచ్ ఓవర్ ద ఫ్లాక్స్ అట్ నైట్. An angel of the Lord appeared to them, and the glory of the Lord shone around them, and they were terrified. But the angel said to them, Do not be afraid. క్రిస్మస్ సమయంలో మరి మనం చూస్తున్నాం ఏంటంటే, గొర్రెల కాపరులు వాళ్ళ గొర్రెలను వాళ్ళు కాచుకునే సమయంలో మరి గబుక్కున దూతలు ఒక దూత వచ్చి ఏమంటున్నాడంటే, డు నాట్ బి అఫ్రేడ్, మీరు భయపడవద్దు అని చెప్పినారు. ఎందుకంటే దూతను చూడగానే వాళ్ళకి భయం అయిపోయింది. దూత మరి మనలాగా ఉంటాడు కదా, దూత వెలుగుతో నింపబడి ఉంటాడు. దేవుని దగ్గర నుంచి వచ్చిన మరి దూత గనక, దూతలు వేరేగా ఉంటారు. ఎవరో అనుకొని భయపడి మరి ఆ భయంలో ఉన్నప్పుడు, డు నాట్ బీ అఫ్రేడ్, ఐ బ్రింగ్ యూ గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమంటున్నాడు? మీరు భయపడవద్దు, నేను మీకు మంచి శుభవర్తమానము తెచ్చి ఉన్నాను అంటున్నాడు. ఇదే క్రిస్మస్ పండుగ యొక్క మరి సారం ఏంటంటే, మనందరికీ దేవుడు మంచి శుభవర్తమానము మరి తెచ్చినాడు. కనుక నా అంశం ఏంటంటే, మిషన్స్లో క్రిస్మస్ వేడుకలు. మరి క్రిస్మస్ వేడుకలు అంటే మరి ఆటపాటలతో కూడింది కాకుండా, మరి క్రిస్మస్ వేడుకలు మనం చేసుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యమునకు మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. క్రిస్మస్ సమయంలో మనము క్రిస్మస్ సంబంధించిన పాటలు పాడాలి. అంతేకాకుండా క్రిస్మస్ సందేశం మనము ఇవ్వాలి. మిషన్స్ అంటే ఏంటి? మిషన్స్ ఫీల్డ్లో అంటే మనము చర్చ్లో ఉన్నాం, మన బైబిల్ క్లాస్లో ఉన్నాం, మన సిచ్యువేషన్ అంతా వేరే. కానీ మిషన్ ఫీల్డ్ అంటే వేరే. మిషన్ ఫీల్డ్ అంటే మనము ఒక స్థలంలో వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించటం. ఆ ప్రకటించే సమయంలో మరి నిజముగా మరి ఎవరు ఉండరు. కొన్నిసార్లు కేవలం పాస్టర్ లేక ఎవాంజలిస్ట్ యొక్క మరి సతీమణి లేక వాళ్ళ పిల్లలు ఉంటారు, అంతే. ఎవరు ఉంటారు ఇంకా మిషన్ ఫీల్డ్లో కదా. ఇంకా వారికి హెల్ప్ చేసే వాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరు ఉంటారు. అయితే అటువంటి టైంలో కూడా మనకి ఏముండద్దు, భయం అనేది మనకి ఉండదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే దేవుని దూత చెప్తున్నాడు, భయపడకము అంటున్నాడు కదా, డు నాట్ బి అఫ్రైడ్. కనుక మరి మిషన్స్లో ఉన్నప్పుడు మనం భయపడటానికి వీలు లేదు, ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కదండి. అయితే ఐ బ్రింగ్ యూ గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్, మరి మంచి శుభవర్తమానము నేను మీకు
మరి తెలియజేస్తున్నా అని చెప్పేసి తను చెప్తున్నాడు. ఐ బ్రింగ్ యూ గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్ దట్ విల్ బి ఫర్ ఆల్ ద పీపుల్. ప్రజలందరికీ కలగబోవు మరి సంతోషకరమైన శుభవర్తమానము. అంటే ఇది కేవలం క్రైస్తవులకు కాదు. ఈ క్రిస్మస్ పండుగలో మనం చేసుకునేది కేవలం క్రైస్తవులకు కాదు. క్రిస్మస్ అంటే క్రైస్తవులు ఇతరులకు పంచిపెట్టాలి. ఏం పంచిపెట్టాలి? దేవుని యొక్క మరి వాక్యం పంచిపెట్టాలి, సందేశం పంచిపెట్టాలి. అసలు ఏంటి క్రిస్మస్ అంటే కదా? మరి క్రిస్మస్ అంటే ఏంటి? క్రైస్ట్ మాస్ అంటే క్రైస్ట్ అంటే యేసు ప్రభు యొక్క మాస్ అంటే ఆరాధన. అంటే క్రిస్మస్ అంటే ఏంటి? యేసు ప్రభును ఆరాధించటం, యేసు ప్రభుని ఆరాధించటం. కనుక మరి యేసు ప్రభువును ఆరాధించటకు మనము ఉన్నాము కనుక ఇక్కడ మరి మనము ఆ మిషన్ ఫీల్డ్, మళ్ళీ మన మిషన్ ఫీల్డ్లోకి వెళ్దాం. ఎందుకంటే మనము ఇక్కడ ఉన్నాం కాబట్టి మనము మన విషయాలు మనం ఆలోచన చేస్తుంటాం, కానీ మిషన్ ఫీల్డ్లో ఎవరుండరు. కనుక ఒక ఎవాంజలిస్ట్ లేక ఒక సేవకుడు తను క్రిస్మస్ దినమున తన కుటుంబంతో కలిసి మరి ఈ విధంగా క్రిస్మస్ తను మరి సెలబ్రేట్ చేసుకుంటే ఏమవుతుంది? వేరే వాళ్ళు కూడా రావచ్చు కదా. అయితే ఈ క్రిస్మస్ పండుగకి తను ఎవాంజలిస్ట్ మరి ఏం చేయాలి? మనం సువార్థికులుగా ఏం చేయాలంటే మనము వి షుడ్ ఓపెన్ అవర్ డోర్స్ టు అదర్ పీపుల్ కదా. మనం ఏం చేయాలంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా మనం చెప్పాలి, క్రిస్మస్ పండుగ మేము జరుపుకుంటున్నాం. పండుగ అనగానే చాలా మందికి ఒక ఉత్సాహం అనిపిస్తుంది కదా. పండుగ అంటే ఎవరికైనా మరి ఆనందంగా ఉంటుంది, వాళ్ళు వస్తారు కదా, దే విల్ కమ్. కనుక మరి ఆ విధంగా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళకి సువర్తమానము చెప్పాలి. ప్రజలందరికీ కలగబోవు ఏమంటున్నాడు? సంతోషకరమైన సువర్తమానము ప్రజలందరికీ. కనుక మన జీవితంలో ఇది జ్ఞాపకం చేసుకుందాం. సేవకులముగా మనము వి షుడ్ ఓపెన్ అవర్ డోర్స్. మనం సువార్త మనం ఇతరులకి మనము పంచిపెట్టాలి. కనుక మరి ఎవాంజలిస్టే కావచ్చు, లేక ఒక పాస్టరే కావచ్చు కదా, ఒక పాస్టరే కావచ్చు. ఈ విధంగా మనం తరబీదు అయిన తర్వాత మనం వేరే స్థలాలకు వెళ్ళిన తర్వాత కూడా మరి అక్కడ మనము సువార్త సేవ స్టార్ట్ చేస్తే అక్కడ ఏమవుతుంది? మరి ఇతరులకు మనము చెప్పాలి కదా. ఈ విధంగా మరి ప్రజలందరికీ కలగబోవు ఏమంటున్నాడు? సంతోషకరమైన శుభవార్త. నేడు టుడే ఇన్ ద టౌన్ ఆఫ్ డేవిడ్ ఎ సేవియర్ హ్యాస్ బీన్ బోర్న్ టు యూ. టుడే, నేడు దావీదు పట్టణం ముందు నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఈ రక్షకుడు అంటే ఎవరు? రక్షించేవాడు కదా, రక్షించేవాడు. అంటే ఈయన యేసు ప్రభు మరి మనల్ని ఏ విధంగా రక్షిస్తాడు కదా? ఏ విధంగా రక్షిస్తాడంటే మనము నరకంలో పోకుండా మనల్ని రక్షిస్తాడు. ఏ విధంగా రక్షిస్తాడు? మరి రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో మనం చూస్తాం. 3వ అధ్యాయంలో మరి 23వ వచనం మనం చూస్తాం. రోమన్స్ చాప్టర్ 3 అండ్ వర్స్ 23. అక్కడ ఏముంటుంది? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారని చెప్పేసి మనం అక్కడ చూస్తాం కదండి. రోమన్స్ చాప్టర్ 3 అండ్ వర్స్ 23. ఫర్ ఆల్ హావ్ సిన్డ్ అండ్ ఫాల్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. కనుక అందరూ పాపము చేసి, దేర్ ఇస్ నో డిఫరెన్స్, అందరూ పాపము చేస్తున్నారు. కనుక మరి పాపం చేసిన వల్ల సరే విల్ గో టు రోమన్స్ 6 అండ్ వర్స్ 23. 6 అండ్ వర్స్ 23 మనం చూస్తాము. ఫర్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్, బట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఇస్ ఇటర్నల్ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అవర్ లార్డ్. ఫర్ ద వేజెస్ ఆఫ్ సిన్, ఇందాక ఏం చదువుకున్నాము? ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. అంటే అందరూ పాపం చేసినారు. ఇక్కడ నుంచి చూస్తున్నాము పాపం యొక్క జీతము మరణము. ఎలానగా పాపం వలన వచ్చి జీతము మరణము. అయితే దేవుని కృపా వరము
మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. కనుక మరి ఫర్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్, పాపం యొక్క జీతము మరణం. కనుక అందరూ పాపం చేస్తున్నారు. పాపం యొక్క జీతం ఏంటి? మరణం. అంటే అందరూ మరణించి ఎక్కడ వెళ్తారు? నరకానికి వెళ్తారు. నరకానికి వెళ్తారు కనుక ఇప్పుడు నరకం నుండి మనల్ని కాపాడటానికి ఎవరు కదండి? నరకం నుంచి మనల్ని కాపాడటానికి మనము నరకం నుంచి బయటికి రాలేం. కానీ ఒక వ్యక్తి మనకి సహాయం చేస్తాడు. నరకం నుండి బయటకు తీయటానికి ఆయనే రక్షకుడు, ఆయనే యేసు ప్రభు కదండి. అదేనమాట ఇక్కడ మనం చదువుకున్నాం కదా లూకా సువార్తలో 2వ అధ్యాయం మనం చూస్తున్నాము. ఏం చూస్తున్నాం ఇక్కడ? టుడే ఇన్ ద టౌన్ ఆఫ్ 11వ వచనం చదవండి. 11వ వచనం చదవండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కనుక మిషన్ ఫీల్డ్లో ఏం చెప్పాలి? మీ కొరకు పుట్టి ఉన్నాడు. కనుక మరి వాళ్ళు తెలుసుకోలాగిన వాళ్ళు సువార్త ప్రకటించాలి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి కదండి. మరి మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు. ఆయన పేరేంటి? ప్రభు అయిన యేసు క్రీస్తు. హిజ్ నేమ్ ఇస్ జీసస్ క్రైస్ట్. అవర్ సేవియర్స్ నేమ్ ఇస్ జీసస్ క్రైస్ట్ కదండి. కనుక ఆ తర్వాత మనం చూస్తాం ఏంటంటే మరి హౌ టు రికగ్నైజ్ జీసస్ క్రైస్ట్. ఏ విధంగా మనము యేసు ప్రభుని గుర్తుపట్టాలి అని అనుకున్నప్పుడు మరి ఉంటుంది కదా మనకి, ఫలానా అక్కడ మీరు వెళ్ళండి, అక్కడ మీరు అని చెప్పి అన్నప్పుడు ఫర్ ఎనీ వర్క్ కదండి, మనకి ఏదన్నా ఆనవాళ్ళు ఇస్తారు. ఏంటది? సైన్స్. మనకి ఏదైనా సైన్ ఇస్తారు కదండి. కనుక ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే వర్స్ 12లో చూస్తాం. వర్స్ 12, దిస్ విల్ బీ ద సైన్ టు యూ, యూ విల్ ఫైండ్ ఎ బేబీ wrapped in cloths and lying in a manger. ఏం చూస్తున్నాం ఇక్కడ? ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి మరి పశువుల పాకలో పరుండ మీరు చూచేద్దారని చెప్పేసి మరి ఈ ఏంజల్ చెప్పినారు కదండి. ఏంజల్స్ వాళ్ళకి చెప్పినారు. అయితే దేవుని బిడ్డలారా, స్పెసిఫిక్గా మనం చూస్తున్నాం ఏంటంటే దిస్ విల్ బీ అ సైన్ టు యూ. ఇది మీకు ఆనవాళ్ళు ఏంటంటే యూ విల్ ఫైండ్ ఎ బేబీ wrapped in cloths. అంటే యేసు ప్రభు ఆయనకి ఇవాళ మనం చూస్తాం కదా, ఎవరైనా పుట్టినప్పుడు అంత మంచి వెరీ బ్యూటిఫుల్ బేబీ డ్రెస్సెస్ కొనిస్తారు కదా తల్లిదండ్రులు. అంటే న్యూ పేరెంట్స్ వాళ్ళకి ఎంతో ఆశ, మంచి మంచి క్లోత్స్ సెలెక్ట్ చేసి కొంటారు. వాళ్ళే కాదు, ఇంకా రిలేటివ్స్, ఫ్రెండ్స్ కదండి, మరి వాళ్ళు కూడా మంచి మంచి డ్రెస్సెస్ వాళ్ళు తెచ్చి ప్రజెంట్ చేస్తుంటారు. కానీ యేసు ప్రభుకి ఏం లేదండి, హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ గుడ్ క్లోత్స్. కనుక ఏం చేసినారు? కాటన్ క్లాత్స్ పెట్టి ఆయన ఏం చేసినారు? చుట్టినారు. ఎందుకంటే కోల్డ్, ఒక తట్టు కోల్డ్, ఒక తట్టు ఆయనకి ప్రాపర్ డ్రెస్ లేదు కదండి. ఎందుకు? వై హీ వాజ్ బోర్న్ సో పోర్లీ ఇన్ హంబుల్ వే, అంటే టు టీచ్ us టు బి హంబుల్ కదండి. మనము దీనత్వంలో జీవించాలని మనకి నేర్పించినాడు కదండి. కనుక ఒక శిష్యు, అందుకోసం ఆ పాట మనం చూసినాం కదా, పొత్తి గుడ్డలతో చుట్టబడి అని నాకు మనసు యేసుని జన్మించను అనే పాట కూడా మనం పాడినాం కదా. దాంట్లో కూడా అంత క్లియర్గా ఉన్నది. అంటే అంటే కాటన్ అన్నమాట. కాటన్ మరి క్లోత్స్తోని మరి ఏం చేసినారు అని ర్యాప్ చేసి సేఫ్గా ఉండటానికి, కోల్డ్ చలి తగలకుండా ఉండటానికి అతనికి చుట్టినారు కదండి. అంతేకాకుండా అతను ఎక్కడ పెట్టినారు? పశువుల తొట్టిలో ఆయన ఉన్నాడు. హీ వాజ్ లైయింగ్ ఇన్ ఏ మేంజర్. అంటే అసలు ఆ మేంజర్ దేనికి? పశువులకి దానా వేసే మేంజర్, తొట్టి కదండి. దాంట్లో ఆ దానా వేస్తే ఆ పశువులు తింటాయి. కానీ దెన్ బిళ్ళారా, మన ఏసఐకి ఏం లేదు, హీ డిడ్ంట్ హ్యావ్ అ ప్రాపర్
స్లీపింగ్ ప్లేస్ కదా. పుట్టినప్పుడు ఏం లేదానికి మంచి స్థలం లేదు, పడుకోవటానికి స్థలం లేదు కదా. మనం చూస్తాం కదా తల్లిదండ్రులు, నేను ఇందాక చెప్పినా కదా, ఏ విధంగా మంచి క్రేడిల్, ఏమంటారు దాన్ని, క్రేడిల్, ఉయ్యాల కొనిస్తారు, ఉయ్యాల కొనిసి ద క్రేడిల్ సెరమనీ చేస్తారు, ఏమో చేస్తుంటారు కదా. ది స్పెండ్ ఎ లాట్ ఆఫ్ మనీ కదండి. కానీ ఏసఐకి ఏం లేదు, he did not have a proper place to sleep, he did not have a cradle కదండి. కనుక he was lying in a manger కదా. మరి ఆ తొట్టిలో, పశువులు ఆ తొట్టిలో తను ఉన్నాడు. ఆ తర్వాత మనం చూస్తాము 13th verse లో సడన్లీ ఎ గ్రేట్ కంపెనీ ఆఫ్ ద హెవెన్లీ హోస్ట్ అపియర్డ్ విత్ ది ఏంజల్ ప్రైజింగ్ గాడ్ అండ్ సేయింగ్ గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్ కదండి. సడన్లీ గ్రేట్ కంపెనీ ఆఫ్ ద హెవెన్లీ హోస్ట్, చాలా మరి పరలోకం నుండి, ఎందుకు అంతమంది రాదో, హెవెన్లీ హోస్ట్ అంటే చాలా మంది అన్నాడు, అంటే థౌజండ్స్ పీపుల్ ఆఫ్ ఏంజల్స్ కేమ్. వై? బికాస్ గాడ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ కమ్ టు ఎర్త్. ఎందుకు అంతమంది దేవదూతలు రావాల్సి వచ్చింది? ఎందుకంటే దేవుడే మానవ రూపంలో వచ్చినాడు కదండి. కనుకనే మరి యోహాన్ భక్తుడు రాసినాడు కదా, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్దెను, వాక్యమే దేవుడే ఉండెను. 14వ వచనంలో అక్కడ మనం చూస్తామంటే, మరి ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో నివసించాను. ఆ వాక్యమే ఏమైపోయింది, శరీరధారి అంటే లైక్ అస్, శరీరం ధరించుకొని మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు కదండి. కనుక మరి దేవుడు ఆ విధంగా మానవ రూపంలో వచ్చినందుకు ద హెవెన్లీ హోస్ట్ అంటే పరలోక సైన్యము, పరలోక సైన్యము గోడేనో, మన పాట పాడినాం కదా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఎంత చక్కటి పాట మరి రాసినారు కదండి. కనుక మరి ఈ విధంగా పరలోక సైన్యం అంతా వచ్చేసినారండి. పరలోక మరి దేవదూతలు అందరూ వచ్చి ఏమంటున్నారు, వాళ్ళు పాటలు పాడుతున్నారు, ప్రైజింగ్ గాడ్ అండ్ సేయింగ్ గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్ అండ్ ఆన్ ఎర్త్ పీస్ టు మెన్ ఆన్ హూమ్ ఇస్ ఫేవర్ లెస్. కనుక నేను పిల్లలు ఇక్కడ ఏం చూస్తున్నామంటే, యేసు పుట్టినప్పుడు మరి ఆయనకి సరైన స్థలం లేదు, కానీ ఆయన పుట్టినప్పుడు పరలోక సైన్యం అంతా వచ్చేసినారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవర్ ప్రైజింగ్, స్తుతిస్తున్నారు, మహింపరుస్తున్నారు దేవుణ్ణి కదండి. అయితే ఇక్కడ మనం చూస్తాం 13వ వచనం, 15వ వచనం చూస్తాం, when the angels had left them and gone into heaven. ఏంజల్స్ ఎక్కడి నుంచి వచ్చినారు? దే కేమ్ ఫ్రమ్ హెవెన్ అండ్ దే వెంట్ బ్యాక్ టు హెవెన్. ఎందుకంటే ఏంజల్స్ ఎక్కడ ఉంటారు? హెవెన్లో ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే యేసు ప్రభు మనకు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయినారు. దే బ్రాట్ జీసస్ క్రైస్ట్ ఇంటు ద వరల్డ్ అండ్ గేవ్ జీసస్ క్రైస్ట్ టు ద వరల్డ్ కదండి. కనుకనే John chapter 3 verse 16 ఉంటుంది, for God so loved the world that he gave his one and only son, his only begotten son, so that whoever believes in him should not perish but have everlasting life కదండి. కనుక మరి యోహాను సువార్త 3:16 ఏముందంటే, కాగా అంటే అక్కడ ఏముంది, మనం ఏం చూస్తాం, మనము యోహాను సువార్త 3:16, దేవుడు లోకం ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఏమి కావద్దంట, నశింపదు. ఇందాక మనం చదువుకున్నాం కదా, మరి రోమిల రాష్ట్ర పత్రికలో 3వ అధ్యాయము 23వ వచనంలో అందరూ పాపం చేసి ఏం చేసినారంట, పాపం ఏ భేదం అందరూ పాపం చేసినారు. 6:23 ఏముంది, పాపము నాకు కలుగు జీతము మరణం. కనుకనే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన, ఎందుకు వచ్చినాడు, మనలను పాపములో నుండి బయటికి తీయటానికి ఆయన వచ్చినాడు కదండి. కనుక మరి ఇక్కడ మనం చూస్తున్నాం 15th verse లో, మరి లెట్ us గో టు బెత్లెహేమ్. ఈ షెపర్డ్స్ ఏం చేస్తున్నారు ఇప్పుడు, వాళ్ళు సువార్త విన్నారు, సువార్త విని పడుకోలేదు, వాళ్ళు ఏం చేసినారండి, సువార్త విని ఏం చేసినారంటే ఏమంటున్నారు, లెట్స్ గో టు బెత్లెహేమ్ అండ్ సీ దిస్ థింగ్ దట్ హస్ హ్యాపెండ్ విచ్ ద లార్డ్ హస్
told us. కదండి, let us go to Bethlehem. అంటే అంత రాత్రి వేళ ఆ చీకట్లో కదండి, ప్రమాదం ఉంటుంది, అపాయం ఉంటుంది కదండి. అయినప్పటికీ వాళ్ళు ఏం చేశారంటే దే టుక్ ఏ బోల్డ్ స్టెప్ టు గో టు బెత్లెహేమ్ అండ్ విజిట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ కదండి. ఆ తర్వాత మనం చూస్తాం 16వ వచనంలో, సో దే హరీడ్ ఆఫ్ అండ్ ఫౌండ్ మేరీ అండ్ జోసెఫ్ అండ్ ద బేబీ హూ వర్ లయింగ్ ఇన్ ద మేంజర్. అక్కడ ఆ పశువుల తొట్టిలో మరి యేసు ప్రభు ఉండట చూస్తున్నారు. అదేవిధంగా యోసేపును మరియమ్మను కూడా వాళ్ళు చూస్తున్నారు కదండి. When they had seen him, they spread the word concerning what had been told about this child. అప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు, దేవదూతలు చెప్పిన మాటలు వాళ్ళంతా అక్కడ చెప్పినారు, ప్రచారం చేసినారు. అదే మిషన్స్లో క్రిస్మస్ అంటే ఏంటి, వీ హ్యావ్ టు టెల్ అదర్స్ అబౌట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ కదా. ఒక మిషన్ ఫీల్డ్లో మరి ఉన్నవాళ్ళు లేక మనం మిషన్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, మనము సువర్తమానము మనం చెప్పాలి కదండి. మన ఇతరులకు మనము చెప్పాలి, యేసుప్రభు ఎందుకు వచ్చినాడో, యేసుప్రభు ఎవరు, ఇవన్నీ మనము చెప్పాలి కదండి. 17వ వచనం చూస్తే, when they had seen him they spread the word concerning what had been told about them about this child, and all who heard it were amazed at what the shepherds said to them. అంటే ఇవన్నీ విన్నప్పుడు అందరూ ఏమవుతున్నారు, వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. అంటే ఇన్ని విషయాలు చెప్తున్నారు ఆ దేవదూతలు మీకు అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యంతో నిండిపోయినారు కదండి. బట్ మేరీ ట్రెజర్డ్ అప్ ఆల్ దిస్ థింగ్స్ అండ్ పాండర్డ్ దెమ్ ఇన్ అవర్ హార్ట్. అయితే మరియమ్మ ఏం చేసింది, అవన్నీ తన హృదయంలో భద్రపరుచుకుంటుంది. ఎందుకంటే తన కుమారుడు కూడా చెప్తుంది కనుక. మరి ఇంకో చోట కూడా మనం చూస్తాం కదండి. మరి సిమియోను ఒక మాట అంటాడు కదా, నీ హృదయం నుంచి ఒక కత్తి తీసుకొని పోతుంది అని అంటాడు కదండి. అవన్నీ తన హృదయంలో ఏ విధంగా భద్రపరుచుకొని మరి మనం చూస్తాం కదా, నేను నీ యొక్క సేవకురాలను అంటాడు కదండి. కనుక దేవుని బిడ్డలారా, సరే నేను ఆ విషయానికి వెళ్ళట్లేదు, చాలా టైం అవుతుంది కనుక 20th verse చూద్దాం. The shepherds returned glorifying and praising God for all the things they had heard and seen, which were just as they had been told. కనుక దేవుని బిడ్డలారా ఏం చూస్తున్నామంటే, the shepherds returned glorifying and praising God for all the things they had heard and seen, which were just as they had been told. కనుక దేవుని బిడ్డలారా మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుందాం ఏంటంటే, ఈ క్రిస్మస్ సమయంలో మనము క్రిస్మస్ వేడుకలు చేసుకుంటున్నాము, కానీ క్రిస్మస్ ఇన్ ద మిషన్ ఫీల్డ్, క్రిస్మస్ ఇన్ మిషన్స్ అంటే ఏ విధంగా మరి వాళ్ళు మనము సేవకులుగా మళ్ళీ ఒకసారి ఈ పాట పాడుకుందాము. విల్ సింగ్ దిస్ సాంగ్. ఏ 1 2 3. On a night so deep and calm, in the manger in a cattle shed, flocked with cattle all around, is a child in swaddling cloak, stood the parents so meek and humble, filled with joy and the Holy Spirit. Mary will conceive, the angel said, this is Jesus, the Prince of Peace. Glory to God in the highest. Glory to God in the highest. Glory to God in the highest. And on earth peace, goodwill to men. This is Jesus, the Prince of Peace.
whom angels greet with anthems so sweet. And the wise men came to worship, whom kings shiver and princes fear. Come, let us see our Lord and Savior, to praise and worship and be glad in Him. He will save us from our sins and give us rest in His home above. Glory to God in the highest. Glory to God in the highest. Glory to God in the highest. And on earth His goodwill to man. Glory to God in the highest. Glory to God in the highest. Glory to God in the highest. And on earth His goodwill to man. Glory to God in the highest. Glory to God in the highest. Glory to God in the highest. And on earth His goodwill to man. Thank you, Sunny, for playing the guitar. కనుక దేవుని బిడ్డలారా ఏం చేసినా కనుక దేవుని బిడ్డలారా మనం చూస్తున్నాం ఏంటంటే మరి మనము వేడుక కదండి, క్రిస్మస్ వేడుక మనము మరి జరుపుకోవాలి కదండి. మరి మిషన్ ఫీల్డ్లో మనము క్రిస్మస్ వేడుకలు మరి జరుపుకోవాలి. ఒకప్పుడు ఒకసారి మరి ఈ విధంగా ఒక క్రిస్మస్ వేడుకలు జరుపుకునే టైంలో యేసయ్య గురించి వాళ్ళు పాట పాడుతున్నారు. కన్యకు జన్మించి పశువుల పాకలో పుట్టి మా కొరకు రక్షకుడు అని చెప్పేసి ఒక పాట పాడుతుంటే ఒక పూజారి తను ఏదో వేరే పనులకు వెళ్తూ పూజ సామాన్లు కొనడానికి వెళ్తూ ఆ పాట విని ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి ఆ సౌండ్ వింటూ అక్కడికి పోయి ఆ పాట విన్నాడు. ఆ పాట విని అయిన తర్వాత ఆ అంత మీటింగ్ అంతా వరకు తను అక్కడ నిలబడ్డాడు ఆయన వేషంలో. ఆ తర్వాత అక్కడున్న పాస్టర్ గారిని అడిగినాడు, మీరు ఇప్పటిదాకా ఎవరి గురించి వాడుతున్నారు కదా, నాకు ఆయన గురించి నాకు తెలియాలి, నాకు కావాలా అంటే ఆయన ఏం చేశాడు, బైబిల్ ఇచ్చినాడు. ఆయన గురించి దీంట్లో ఉందంటే ఆయన ఆశ్చర్యపడ్డాడు, దీంట్లో ఉన్నదా అని చెప్పేసి. మొదట ఆయన తీసుకోవాలన్నా వద్దా అని చెప్పేసి సరే తీసుకొని వెళ్ళిపోయినాడు. సరే, చాలా పెద్ద స్టోరీ. ఆ తర్వాత ఆయన బైబిల్ 3 సార్లు చదివినాడు. చదివి ఒకరోజు మైక్లో బహిరంగంగా చెప్పేసినాడు, నేను యేసుప్రభుని నమ్ముకున్నా, ఇప్పటి నుంచి నాకు రక్షకుడు యేసుప్రభు అని చెప్పేసి తను చెప్పినాడు. ఆయన పేరు ఎవరంటే పరవస్తు సూర్యనారాయణ. ఒకప్పుడు ఒక పూజారిగా ఉండే, ఇప్పుడు ఆయన బోరబండలో సేవ చేస్తున్నాడు. నేను కథ చెప్పలేదు, ఆయన గురించి చెప్తున్నాను. చాలా పెద్ద స్టోరీ. అయితే ఎందుకు చెప్తున్నాను అంటే మీరు తెలుసుకోవచ్చు, నేను చెప్పింది తప్ప అబద్ధమా అంటే నిజమా అని చెప్పి మీరు తెలుసుకోవచ్చు. పరవస్తు సూర్యనారాయణ బోరబండలో ఉంటాడు కదా. ఆయన సేవ్ ఇన్ పాస్టర్. ఎందుకు చెప్తున్నాను, క్రిస్మస్ వేడుకలో ఆయన ఆ యేసు ప్రభు గురించి ఒక పాట విని ఏం చేసినాడంటే అక్కడికి వచ్చి ఆయన మరి ఆ తర్వాత యేసు ప్రభు తెలుసుకొని రక్షింపబడ్డాడు. కనుక దేని పిల్లారా, మిషన్ ఫీల్డ్లో మనము క్రిస్మస్ వేడుక అనేది చాలా మంచిది. మరి మనం చేసుకోవచ్చు, చేస్తే కూడా మంచిది కదండి. వీ కెన్ ఇన్వైట్ దోస్ పీపుల్ హు ఆర్ నాట్ knowing about Jesus Christ. కనుక దేవుడికి కొద్ది మాటలు దీవించను గాక. Wherever you are in the mission field, celebrate Christmas, invite others who don't know about Jesus Christ and tell them about Jesus Christ so that they will know who the Savior is and ultimately they will be saved. ఎందుకంటే యేసు ప్రభు వచ్చింది దానికోసమే.
మనుషులను వారి పాపముల నుండి రక్షించుటకు ఆయన వచ్చిన చెప్పి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తాం కదండి. కనుక లెట్ us pray for all the evangelists and pastors and servants of God who are in the mission field. God bless you abundantly. God bless your work. God bless your families abundantly. దేవుడు నాకు ఇచ్చిన సమయం బట్టి దేవుడు కొందరు చెల్లించుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హియరింగ్. గాడ్ బ్లెస్ యూ అండ్ విష్ యూ హ్యాపీ క్రిస్మస్.